వెల్కమ్ టు 10 మ్యాక్స్. విజయ్ పరశురామ్ అంటే గుర్తొచ్చేది గీతా గోవిందం సినిమా. ఈసారి గీతా గోవిందాన్ని మర్చిపోయేలా ఈ కాంబినేషన్ లో ఫ్యామిలీ స్టార్ వస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ అన్నారు కానీ యాక్షన్ మాత్రం కావాల్సినంత కనిపిస్తోంది. మరి విజయ్ ఫ్యామిలీ స్టారా, యాక్షన్ స్టారా? ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మ్యాన్ గా రాబోతున్నాడు. విజయ్ పరశురామ్ కాంబినేషన్ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ ఎలా ఉండబోతుందో జస్ట్ ట్రైలర్ తో శాంపిల్ చూపించారు. క్యూట్ రొమాన్స్, కావాల్సినంత యాక్షన్ తో కలిపి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టార్ గా విజయ్ కనిపించబోతున్నాడు. విజయ్, మృణాల్ కెమిస్ట్రీ, క్యూట్ లవ్ స్టోరీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండడంతో ఫ్యామిలీ స్టార్ పక్కా హిట్ అన్న కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగుతున్నారు విజయ్ దేవరకొండ. టైటిల్ ఫ్యామిలీ స్టార్ అయినా యాక్షన్ సాలిడ్ గానే కనిపిస్తోంది. పరశురామ్ స్టైల్లో ఈగో, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా కూడా గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది. స్టోరీ లైన్ ఇది అని క్లారిటీ ఇవ్వకుండా వచ్చిన ట్రైలర్ స్టోరీ మీద సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది. గోపీ సుందర్ మరోసారి తన మ్యూజిక్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. హీరో హీరోయిన్లే కాకుండా జగపతి బాబుతో పాటు విలన్ క్యారెక్టర్ సినిమా మీద ఇంకాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ప్రయోగాలకు బ్రేక్ వేసి ఈసారి మాత్రం ఫ్యామిలీ, యాక్షన్, ఎమోషన్ నే నమ్ముకున్నాడు విజయ్ దేవరకొండ. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ ఈసారి మాత్రం హిట్ టార్గెట్ ని పెట్టుకున్నారు. అందుకే ట్రైలర్ లో కూడా కొత్తగా బ్రేక్ ఇవ్వనవసరం లేదు. ఉన్నదాన్ని చెడగొట్టుకు అంటూ తన మీద తనే సెటైర్ వేసుకునే డైలాగ్ మాత్రం బాగా కనెక్ట్ అవుతోంది. ఇలా అన్ని రకాల ఆడియన్స్ కి నచ్చేలా ఫ్యామిలీ ఎమోషన్స్ ని, సింపుల్ క్లీన్ లవ్ స్టోరీని చూపిస్తూ మరోసారి సక్సెస్ ఫార్ములాని రిపీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్న ఫ్యామిలీ స్టార్ మీద ట్రైలర్ తో అంచనాలు స్పీడ్ అందుకున్నాయి. రిలీజ్ ట్రైలర్ తో రచ్చలేపుతున్న టిల్లు మరికొన్ని గంటల్లో థియేటర్లోకి వస్తోంది. ఈసారి ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్న టిల్లు కొత్త పంచాయతీతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. మరి ఈసారి కూడా టిల్లు బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడా? డబుల్ ఎంటర్టైన్మెంట్, డబుల్ రొమాన్స్, డబుల్ మ్యాడ్నెస్ అంటూ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన టిల్లు గ్రాండ్ సక్సెస్ అవుతుందన్న ధీమాతో ఉన్నారు మేకర్స్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన రిలీజ్ ట్రైలర్ తో ఆడియన్స్ కి కావలసినంత కిక్ ఇచ్చిన టిల్లు సినిమాలో కంటెంట్ అంతకు మించి ఉంటుందంటూ అంచనాలు పెంచేస్తున్నాడు. టిల్లు పంచ్లకి తోడు అనుపమ అందం యాడెడ్ అట్రాక్షన్ గా యూత్ కి మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు టిల్లు. తెలంగాణ స్లాంగ్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన డీజే టిల్లు ఇప్పుడు టిల్లు స్క్వేర్ లో పెద్ద పంచాయతీతోనే థియేటర్లోకి వస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కి మించి ఎగ్జైట్మెంట్, థ్రిల్ ని ప్రేక్షకులకు చూపిస్తానంటున్నాడు. అసలు కంటెంట్ కోసమే బాగా టైం తీసుకున్న టిల్లు వర్త్ వెయిటింగ్ అంటున్నాడు. ఫస్ట్ పార్ట్ లో టిల్లు హైలైట్ అయితే సెకండ్ పార్ట్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా సినిమాని డ్రైవ్ చేస్తుందంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీమ్. మల్లిక్ రామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ కి కూడా సిద్ధు స్టోరీ ఇవ్వడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంచనాలకి తగినట్టే ఓటీటీ రైట్స్ కూడా 20 కోట్లకు పైనే సేల్ అయినట్టు తెలుస్తోంది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో రిలీజ్ అవుతున్న టిల్లు ఇదే హైప్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా హిట్ అవడం గ్యారంటీ అని తెలుస్తోంది. రిలీజ్ అయ్యాక రికార్డు బద్దలు కొట్టడమే లేట్ అంటున్నారు అభిమానులు. 2 ఏళ్ల క్రితం టిల్లుకి వచ్చిన రెస్పాన్స్ కంటే టిల్లు స్క్వేర్ కి అంతకు మించి వస్తుందంటున్నారు మేకర్స్. అందుకే బడ్జెట్ కూడా కాస్త ఎక్కువే పెట్టి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా టైం తీసుకుని సాలిడ్ కంటెంట్ తోనే ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్నాడు టిల్లు స్క్వేర్. ఫస్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు క్యూట్ గా కృతి కనిపించింది. సెకండ్ వీడియోలో మనమే అంటూ ఏకంగా పిల్లోడిని చూపించాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన 3వ వీడియోలో ప్లే బాయ్స్ లా డాన్సులు చేస్తున్నాడు. ఇన్ని వేరియేషన్స్ తో కన్ఫ్యూజ్ చేస్తున్న శర్వానంద్ అసలు మనమేలో ఏం చూపించబోతున్నాడు? దాదాపు సంవత్సరం నుంచి అడ్రస్ లేని శర్వానంద్ సడన్ గా సీన్లోకొచ్చేశాడు. అసలు ఈ మధ్యకాలంలో అప్డేట్స్ ఇవ్వడం మర్చిపోయినా తన సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశాడు శర్వానంద్ ఆదిత్య శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మనమే సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. అసలు టైటిల్, ఎమోషన్ కి పాటకి ఏమాత్రం సంబంధం లేకుండా కంప్లీట్ డిఫరెంట్ వైబ్ లో పాటతో సర్ప్రైజ్ చేశాడు శర్వానంద్. నిజానికి ఫస్ట్ సాంగ్ తోనే ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు శర్వానంద్. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు శర్వా స్టైలిష్ లుక్ లో ఉన్న కృతి వీడియో రిలీజ్ చేశారు. ఈ రెండు చూసి అబ్బా ఎన్నాళ్ళకి శర్వా మళ్ళీ లవ్ స్టోరీ చేస్తున్నాడు అంటూ సంబరపడిపోయారు. ఆ తర్వాత అసలు అడ్రస్ లేని శర్వా మొన్నీ మధ్య మనమే అంటూ ఫ్యామిలీ స్టోరీ టైటిల్ రివీల్ చేశారు. అసలే ఈ మధ్య సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న శర్వా ట్రాక్ మార్చేసరికి ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. మనమే టైటిల్లో చిన్న పిల్లోడికి శర్వా ప్రపంచాన్ని చూపిస్తూ సినిమా ఎమోషనల్ ఎంటర్టైనర్ అన్న హింట్ ఇచ్చారు. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన సాంగ్ లో అయితే ప్లే బాయ్ లా అమ్మాయిలతో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు టైటిల్, పిల్లోడు, శర్వా క్యారెక్టర్ ఏ మాత్రం సింక్ లేకుండా ఉండడంతో అసలు ఎక్కడా స్టోరీ క్లూ దొరక్క సినిమా ఎలా ఉండబోతుందా, అసలు శర్వా ఏం చూపించబోతున్నారో అంటూ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మరి
తన 35వ సినిమాగా వస్తున్న మనమేలో శర్వా ఎన్ని యాంగిల్స్ ప్లాన్ చేశారో కనీసం ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. బుచ్చిబాబుకి 3 పాటలు ఇచ్చేసిన రెహమాన్, రూమర్స్ ని నిజం చేసిన సిద్ధార్థ్, అదితి, ఫైటర్ రాజా టీజర్ లాంచ్ చేసిన విశ్వక్, బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో లెజెండ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి పనులు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయని ఈ సినిమాకి అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ 3 పాటలు అయిపోయాయి అని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు బుచ్చిబాబు. అల్లు అర్జున్ మరో రేర్ ఫీట్ సాధించారు. దుబాయ్లోని మేడమ్ 2 స్టార్స్ మ్యూజియంలో తన స్టాచ్యూతో ఫోజులిచ్చారు. అలా వైకుంఠపురంలో సినిమాకి హైలైట్ అయిన మీటింగ్ సీన్ లో వేసుకున్న రెడ్ సూట్ లో చేసిన స్టాచ్యూతో బన్నీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని నిజం చేశారు సిద్ధార్థ్, అదితి. 2 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న వీళ్ళిద్దరూ ఎంగేజ్ అయినట్టు హీ సెడ్ ఎస్ అంటూ రింగ్స్ పెట్టుకుని సిద్ధార్థ్ తో ఉన్న తన ఫోటోని షేర్ చేసింది అదితి. మాస్ హీరో విశ్వక్ సేన్ తన సినిమాతో పాటు వేరే చిన్న సినిమాల ప్రమోషన్లు కూడా చేస్తూ బిజీగా ఉన్నారు. విక్రమ్ ఫేమ్ మాయా కృష్ణన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఫైటర్ రాజా మూవీ టీజర్ రిలీజ్ చేశారు విశ్వక్. ఆశీష్, వైష్ణవి జంటగా తెరకెక్కుతున్న హర్రర్ లవ్ స్టోరీ లవ్ మీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు అనౌన్స్ చేశారు టీం. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. తమిళ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమా అనౌన్స్మెంట్ తో సర్ప్రైజ్ చేశారు. వెట్టయ్యన్ సినిమాతో బిజీగా ఉన్న రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ తో చేయబోతున్న సినిమాకు సంబంధించి క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. మరోవైపు కంగువా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సూర్య తన 44వ సినిమాని కార్తీక్ సుబ్బరాజ్ తో చేస్తున్నట్టు ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. టబు, కరీనా కపూర్, కృతి సనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ మూవీ ద క్రూ ఈ శుక్రవారం హై ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ లోకి వస్తోంది. హాలీవుడ్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గాడ్జిల్లా అండ్ ద కాంగ్ న్యూ ఎంపైర్ మూవీ శుక్రవారం రిలీజ్ సందర్భంగా ఇండియాలో 1,00,000 టికెట్స్ సేల్ అయ్యాయి. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.